హలో మై లవ్లీ సినిమా లవర్స్, వెల్కమ్ టు రివ్యూ రూమ్. ఈ దివాళికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి. జనాలు వాళ్ళ టేస్ట్లను బట్టి వాళ్ళకి ఏ సినిమా నచ్చుతుంది అంటే అది చూశారు. ఇప్పుడు అయితే మన టాపిక్ అది కాదు. పోస్ట్ దివాళీ నుంచి అంటే అక్టోబర్ టు డిసెంబర్ ఏమేమి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాటి రిలీజ్ డేట్స్ ఏంటి, వాటి హైప్ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అక్టోబర్ లో ఇంకా 5 రోజులు ఉన్నాయి. 5 రోజుల్లో రిలీజ్ అయ్యే 2 సినిమాలు. ఒకటి వచ్చేసి బాహుబలి ది ఎపిక్, ఇది రీ రిలీజ్. మొత్తం 2 పార్ట్లు కలిపి 3 hours 45 minutes లో ఎడిట్ చేసి పెడుతున్నారు. దీనికి మోస్ట్ ఆఫ్ ది వాళ్ళు థియేటర్ అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి. రెండోది మాస్ జాతరకి చిన్న చిక్కు వచ్చి పడింది. యాక్చువల్లీ ఇది October 31st అని డేట్ వేశారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాహుబలి ది ఎపిక్ మోస్ట్ ఆఫ్ ది థియేటర్స్ వాళ్ళు బుక్ చేసేసుకోవడం వల్ల ఏదైనా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి October 31st కి ప్రీమియర్ చేసి November 1st కి రిలీజ్ చేద్దామనే టాక్స్ లో ఉన్నారు. ఇంకా ఇది అఫీషియల్ గా అయితే చెప్పలేదు, కానీ మాక్సిమం ఇదే జరుగుతుంది. నెక్స్ట్ November 7th కి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2 తెలుగు సినిమాలు, 2 ఇంగ్లీష్ సినిమాలు. ఒకటి వచ్చేసి ప్రెడేటర్ బ్యాడ్లాండ్స్. ప్రెడేటర్ సిరీస్ లో నెక్స్ట్ మూవీ ఇది. తెలుగులో కూడా డబ్ అవుతుంది, అందుకే చెప్తున్నాను. ఇంకోటి వచ్చేసి ద రన్నింగ్ మ్యాన్, ఇది కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. 2 సోనీ పిక్చర్స్ వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు తెలుగులో. ఇంకా తెలుగు సినిమాలు వచ్చేసి జటాధర, సుధీర్ బాబు సినిమా ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది యాక్చువల్లీ హైబ్రిడ్ తెలుగు సినిమా. హిందీ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్ ఇద్దరు కలిపి తీశారు, కో డైరెక్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ద గర్ల్ ఫ్రెండ్, రష్మిక సినిమా ఇది. ఇది కూడా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ 4 సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్ని పబ్లిక్ టాక్ మీద డిపెండ్ అయినాయి. ప్రస్తుతానికైతే వీటి మీద ఏ హైప్ లేదు. నెక్స్ట్ November 14th కి నోటబుల్ రిలీజ్ అంటే దుల్కర్ సల్మాన్ కాంతా. ఇది ఆల్రెడీ 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఈ November 14th కూడా రిలీజ్ అవుతుందో లేదో డౌటే. సో మూవింగ్ టు ద నెక్స్ట్, November 21st కి సిసు ద రోడ్ టు రివెంజ్. ఇది ఫస్ట్ పార్ట్ సిసు సీక్వెల్ అనమాట. ఫస్ట్ పార్ట్ లో యాక్షన్ అదిరిపోద్ది, ముసలోడు ఎరగదీసాడు యాక్టింగ్. తెలుగులో అయితే ఈ సినిమా బాలేబాబు సూపర్ గా సెట్ అవుతుంది. ఎవరైనా రీమేక్ చేస్తే సూపర్ గా ఉంటది. నెక్స్ట్ November 28th కి రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అవుతుంది. ఉన్న సినిమాల్లో ఎంతో కొంత హైప్ ఉందంటే ఈ సినిమాకి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హైప్, రామ్ పోతినేని సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి, ఒకటైతే బాగా క్లిక్ అయింది. నెక్స్ట్ December 5th కి అఖండ 2. బాలయ్య బోయపాటి కాంబో అంటేనే మాసెస్ కి స్కై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బాలయ్య బోయపాటి కాంబో మీద ఎంత నమ్మకం ఉందో అలాగే బోయపాటి అప్పుడప్పుడు పెట్టే రాడ్ల మీద కూడా అంతే డౌట్ ఉంది. సో రిలీజ్ అయ్యే వరకు ఏం చెప్పలేము. నెక్స్ట్ December 12th కి కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ సినిమా మోగ్లీ. దీంట్లో హీరో రోషన్ కనకాల, కానీ హైప్ మెయిన్ రీజన్ విలన్ గా నటిస్తున్న బండి సరోజ్ కుమార్. ఈ సినిమా టీజర్ ఆల్రెడీ వచ్చింది. టీజర్ చూస్తే హిట్ అయ్యేలాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ December 18th కి ప్రదీప్ రంగనాథన్ LIK సినిమా వస్తుంది. LIK అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఆల్రెడీ దివాళీకి 100 crores కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. యాక్చువల్లీ ఈ సినిమా కూడా దివాళీకే రిలీజ్ అవ్వాలి, కాకపోతే అతని డ్యూట్ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఇది పోస్ట్ పోన్ చేశారు అన్నమాట December కి. చూద్దాం ఈసారి 100 crores కొడతాడో లేదో. December 25th క్రిస్మస్ రిలీజ్ కి చాలా సినిమాలు లైన్ కట్టాయి. అందులో డేట్ కన్ఫర్మ్ అయినాయి. 3 తెలుగు సినిమాలు, 1 ఇంగ్లీష్ సినిమా. అందులో ఫస్ట్ వచ్చేసి డకాయిట్, ఇది అడ్విషియస్ సినిమా. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ అవుతుంది, 2-3 సార్లు పోస్ట్ పోన్ కూడా అయ్యింది. హీరోయిన్ కూడా చేంజ్ చేశారు. ఈ సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అవుతుందో లేదో కూడా డౌట్. డేట్ అయితే వేశారు. నెక్స్ట్ ఏమో శంబాల, ఆది సాయి కుమార్ సినిమా ఇది కూడా డేట్ వేశారు. నెక్స్ట్ 3వది ఛాంపియన్, శ్రీకాంత్ కొడుకు రోషన్ ఉన్నాడు కదా, అతని హీరో. ఈ సినిమా కొంచెం హై బడ్జెట్ సినిమానే. నెక్స్ట్ ఇంగ్లీష్ సినిమా ఏమో అనకొండ సిరీస్ లో అనకొండ ఒక పార్ట్ వస్తుంది. ఇది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది, సోనీ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్రిస్మస్ కే రిలీజ్ అవుతాయని చెప్పి డేట్ కన్ఫర్మ్ చేయని సినిమాలు ఫంకీ, KV అనుదీప్ అండ్ విశ్వక్సేన్ సినిమా. ఇది మంచి హైప్ కూడా ఉంది ఈ సినిమాకి. నెక్స్ట్ కరుపు సూర్య సినిమా, ఇది కూడా డేట్ కన్ఫర్మ్ చేయలేదు. సో ఇవి గైస్ ఇయర్ లో వచ్చే మూవీస్. మీరు దేనికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, మీరు దేన్ని ఫస్ట్ డే ఫస్ట్ రోజు చూద్దాం అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో